హలో అండి. అందరికీ నమస్కారం. 'అమృతం' సిరీస్‌లో ఇది ఫోర్త్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ నేమ్ వచ్చి 'ఇందా గోవింద'. ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అమృతరావు, సంజీవని వాళ్ళ ఇంట్లో కిచెన్‌లో ఉంటారనమాట. అతను ఏదో న్యూస్ చదువుతూ ఉంటే, పిచ్చి పిచ్చి న్యూస్ అన్నీ ఎందుకు చదువుతావు, వారఫలాలు చదువు అని చెప్పి అమృతం గారి వైఫ్ అంటుంది. అయితే వారఫలాలు చదువుతారనమాట. వారఫలాలు చదివితే అమృతంకి ఏమో ఏమీ బాగోదు. సంజీవనికి బాగుంటుంది. అప్పుడు అతను అంటాడు, ఇప్పుడు అర్థమవుతుంది, నేను సంపాదించుకొని వచ్చి నీకు ఇస్తే నీకు లాభం ఎక్కువ వస్తుంది, నాకు నష్టం ఎక్కువ వస్తుంది, అదే చెప్తున్నారు అని అంటే తను నవ్వుతుందనమాట. ఈలోపు మార్కెట్కి వెళ్ళిన అంజి వస్తాడనమాట. వచ్చి వాళ్ళ విండో దగ్గర నిలబడి, నేను లాభం వచ్చే మాటలు చాలా చెప్తాను నీకు అని అంటే, నువ్వు ముందు లోపలికి వచ్చి మాట్లాడు అని అంటాడు అమృతం. అతను లోపలికి వచ్చి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఒక షాప్ చూశాను, అక్కడ మనము ఎంత డబ్బిస్తే అంతకి రెట్టింపు ఇస్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు 1,00,00,000 ఇస్తే 2,00,00,000 ఇస్తారా, 100,00,00,000 ఇస్తే 200,00,00,000 ఇస్తారా అని అడుగుతాడు అమృతం. ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే నేను టెస్ట్ చేసి వచ్చాను, నేను రూపాయి ఇస్తే నాకు ₹2 ఇచ్చారు అని చెప్పి చెప్తాడు. ఇంకా అమృతం వాళ్ళ వైఫ్ నమ్ముతుందనమాట, మీరు వెళ్ళండి అని. అంటే నేను నమ్మను, అసలు ఏ ఇది లేకుండా అసలు ఎందుకు అలా చేస్తారు అని అంటారనమాట. అంటే సరే ముందు టెస్ట్ చేద్దాము, ఒక ₹1000 తీసుకొని వెళ్ళి అలాగా చూసొద్దాము, అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది కదా, మనం కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకోవటమే, నా ముందే చాలామంది తీసుకెళ్లారు మనల్ని అని చెప్పి చెప్తాడనమాట అంజి. సరే అని వెళ్ళాలి అని అనుకుంటుంటారు. చెరొక 5,000 తీసుకొని వెళ్ళి 10,000 తీసుకొని వచ్చేస్తారు. అది మనకి అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ని చూపిస్తారనమాట. అక్కడికి వెళ్ళాక ఈ అమృతం క్వశ్చన్స్ అనమాట, మీకు లాభం ఏంటి, మేము ఇలా మా దగ్గర తీసుకొని మీకు డబ్బులు ఇవ్వటం వల్ల మీకు నష్టం కదా, లాభం ఏంటి అంటే, మా పాలసీ అండి అది, మాకు తెలియదు అని చెప్పి చెప్తారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులనేమో కౌంట్ చేసుకోరు, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులనేమో ఎక్కువ కౌంట్ చేస్తారు. అదే విషయం అమృతం అడుగుతాడు, మేము ఇచ్చిన డబ్బులను కౌంట్ చేయట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాటిని కౌంట్ చేస్తున్నారు అంటే, మీ మీద నమ్మకం అండి, మేము మీకు ₹1 కూడా తక్కువ ఇవ్వకూడదు, అందుకే మేము కౌంట్ చేస్తున్నాం అంటారు. అయితే మీరు నిజంగానే డబ్బులు ఇస్తారా అని అంటే, నిజంగానే ఇస్తాం, మేము మోసం చేసే వాళ్ళమైతే ఇవాళ డబ్బులు ఇచ్చి రేపు రండి అని చెప్పం కదా, ఈ కౌంటర్లో డబ్బులు ఇచ్చి పక్క కౌంటర్లో డబ్బులు తీసుకోండి అనేక చెప్తున్నాము, మీరేమి మా ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళారు కదా అని అంటే ఓకే అని కడతారు. 10,000తో హ్యాపీగా ఇంటికి వస్తారు. తర్వాత మళ్ళీ 20,000 తీసుకెళ్ళాలి అనుకుంటారు. అంజి వైఫ్, నాకెందుకో ఇది మోసం అనిపిస్తుంది, వద్దు ఇంకా చాలు, అత్యాశకొద్దు అని అంటే అందరూ అరుస్తారనమాట. ఏంటి నీకు ఊరికే డబ్బులు వస్తుంటే ఎందుకు ఏంటి ఇలా అరుస్తే తను సైలెంట్గా ఉంటుంది. తర్వాత అమృతం వైఫ్, నేను దాచుకున్న డబ్బులు ఒక 10,000 ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుందనమాట. తర్వాత ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసరికి క్యూ పెద్దదైపోతుందనమాట, చాలా పెద్దదైపోతుంది. చాలా పెద్దదైపోతే వీళ్ళు అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, ఈ క్యూలో మనము వెళ్ళి ఎప్పుడుకొస్తామో అన్నట్లు అనుకుంటారు. సరే క్యూలోకి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. మళ్ళీ వెళ్దాము, ఇక్కడే 2 సార్లు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాము, మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అని అనుకుంటారు. సరే అని చెప్పి క్యూ లైన్లో నుంచుంటారు. అమృతం, సరే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, నువ్వు నా ప్లేస్ చూస్తూ ఉండు అని అంజీకి చెప్పి పక్కకి వెళ్తాడనమాట. ఈలోపు ఏమవుతుందంటే, అమృతము ఆల్రెడీ నాకు ఫీవర్గా ఉంది, నీరసంగా ఉంది, నేను ఆఫీస్కి రాను అని చెప్పి వాళ్ళ బాస్కి ఫోన్ చేసి చెప్పుంటాడు. ఆ అమృతం వాళ్ళ బాస్ కూడా ఆ క్యూలో నుంచొని ఉంటాడు. అమృతం వాళ్ళ బాస్ అంజీకి తెలియదు కాబట్టి అంజీతో గొడవపడి ఉంటాడనమాట. ఇంక అంజీ ఏం చేస్తాడు, అమృతం వాళ్ళ బాస్ని కొట్టేస్తాడు. అమృతం కూడా వచ్చి కొడతాడు, ఎవరో తెలియకుండా కొడతాడు. తర్వాత చూశాక బాస్ మీరా అని అంటే, నువ్వు బాగలేదని చెప్పి ఈ పని చేస్తున్నావా అని అంటే, అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు.
ఇంకా అంతటితో ఆ సీన్ అయిపోతుంది. బాస్ మళ్ళీ తిప్పండి లక్షలు లక్షలు చేయండి అని అంటే, నాకు అంత అత్యాస లేదులే నీలాగా, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమృతం బాస్ వెళ్ళిపోతాడు. కానీ అమృతం వాళ్ళు రొటేషన్ చేద్దామని చెప్పి చేస్తూనే ఉంటాడు. లాస్ట్ ఏమవుతుందంటే, ఈ 40,000ని 80,000 చేయాలి అనుకోని 40,000 క్యాష్ కట్టేస్తారు. 80,000 రిసీవ్ చేసుకోవటానికి వీళ్ళు ఎప్పుడైతే కౌంటర్ దగ్గరికెళ్తారో వీళ్ళ ముందు పర్సన్‌కి ఇచ్చేస్తారు. వీళ్ళకి మాత్రం కౌంటర్ క్లోజ్ అని చెప్పి లంచ్ బ్రేక్ అని పెడతారు. ఇంక రేపు రమ్మంటారు. రేపు రమ్మంటే వీళ్ళు ఇంటికొచ్చేస్తారు. రేపు రమ్మన్నారు, మనకిస్తే బాగుండేది అని అనుకుంటారు. వీళ్ళకి ఒక ఆలోచన వస్తది. ఇక్కడ ఖాళీగా ఉండి ఏం చేస్తాము, మనము ఈ నైట్ అక్కడే పడుకుంటే బాగుంటది. తెల్లవారు అందరికంటే ముందు పోయి మనము మనీ తీసుకోవచ్చు లేట్ చేయకుండా అని వీళ్ళు చాప, దిండు అన్నీ తీసుకొని వెళ్ళి ఆ షాప్ ముందు పడుకుంటారు. పడుకుంటే దోమలు బాగా కరుస్తూ ఉంటాయి. వాళ్ళేంటి మోసం చేసే బ్యాచ్ కదా, వాళ్ళు నైట్ మనీ అంతా షిఫ్ట్ చేసుకుంటారనమాట. అప్పుడు గబక్కన పొరపాటున అతని కాలు షిఫ్ట్ చేసి అతని కాలు వీళ్ళకి తగులుతుందనమాట. వీళ్ళు లెగుస్తారు. లేస్తే ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయండి, లోపల పడుకోండి, వెళ్ళి మేము రేపొద్దున్నే వస్తామని చెప్పి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. వీళ్ళు లోపలికెళ్ళి పడుకుంటారు. తెల్లారి పొద్దున్నే జనాలంతా వచ్చేసి వీళ్ళే ఆ మనీ తీసుకున్న బ్యాచ్‌లో వాళ్ళు అని చెప్పి వీళ్ళని బాగా పిచ్చి పిచ్చిగా కొట్టేస్తారనమాట. ఇక్కడ ఈ ఎపిసోడ్ మనకేం చెప్తదనమాట అంటే, మనకి ఉన్నదాంతో తృప్తి చెందాలి కానీ ఎక్కువ కోసం ఆశపడకూడదు అన్నట్లు ఈ ఎపిసోడ్ చెప్తదనమాట. ఈ అమృతం సీరియల్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఏంటంటే కరెంట్ సిట్యుయేషన్స్ గురించి చెప్తారు. మనం ఉన్న వరకు ఎంత హ్యాపీగా ఉండాలి, అత్యాశకి పోతే ఎలా ఉంటుంది, అత్యాశకి పోవటం వల్ల వచ్చే బాధలేంటి, ఇవి ఈ సీరియల్ గురించి ఉంటాయన్నమాట. ఈ ఎపిసోడ్ ఇంతటితో ఇలా ఎండ్ అయిపోతుందండి. వాళ్ళు అలా దెబ్బలు తింటారు. గోవిందా అని బోర్డులో చూపిస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయితే ఎండ్ అయిపోతుందండి.